హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటికి పనికొచ్చే కొన్ని మంచి చిట్కాలండి. చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా ఉపయోగపడుతుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం వేస్ట్ అని పారేసే ఇటువంటి వాటర్ బాటిల్స్ అయినా లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ అయినా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి. ముందుగా బాటిల్ని పై వైపు ఈ విధంగా కట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాటిల్కి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మనం ఎలాగైనా పెట్టొచ్చండి, అంటే కొంచెం దగ్గరగానైనా దూరంగానైనా ఎలాగైనా పెట్టేయచ్చు. నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ని కాల్చి ఈ విధంగా హోల్స్ పెడుతున్నాను. చూడండి, బాటిల్ మొత్తానికి ఇలా పెట్టాను. తర్వాత బాటిల్ పై భాగాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేను ఒక 1/2 ఇంచ్ లోతులో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తానికి కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ని మనం చక్కగా ఇలా ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలకి మనం హోల్స్ ఉన్న బాస్కెట్స్ అవి కొంటూ ఉంటాం కదా, అలా ప్రతిదీ కొనలేము అనుకున్నప్పుడు చక్కగా ఈ బాటిల్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడియా వచ్చేసి మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. నేనైతే ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెట్టుకోవడానికి ఇటువంటి బాస్కెట్ని అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేటైతే కనుక ఇలా హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బాటిల్ని కట్ చేసి వెల్లుల్లిపాయలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మనం ఇటువంటి చెంకి మట్టి గాజులు కొన్నప్పుడు అవి చేతులకి అలాగే బట్టలకి కూడా అంటుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అలా చెంకి అంతా పోయి గాజులు అనేవి త్వరగా డల్ అయిపోతూ ఉంటాయి. మనం గాజులు కొనగానే ఈ విధంగా చేస్తే సరిపోతుందండి. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని ఈ విధంగా కొద్దిగా వేడి చేస్తున్నానండి. అంటే గోరువెచ్చగా కన్నా కూడా ఇంకాస్త వేడిగానే ఉన్నాయన్నమాట. ఆ నీళ్ళలో ఈ గాజులు వేసేయాలి. నీళ్ళు కొంచెం వేడిగానే ఉండాలండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి చెంకి అనేది అస్సలు ఊడదు. ఒక్కసారి పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మనం ఇలా చిన్న కుక్కర్లో అన్నం వండినా లేదంటే పప్పు వండినా ఎసరంతా పొంగిపోతూ ఉంటుంది కదండి. అంటే విజిల్లో నుండి బయటకు వచ్చేసి ఎసరంతా పోవడమే కాకుండా అదంతా గ్యాస్ స్టవ్ మీద పడడం, దాన్ని అంతా క్లీన్ చేసుకోవడం, మనకి ఇలా కుక్కర్లో వండాలంటే భయపడిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక చిన్న ఐడియా అండి. కుక్కర్ నిండుగా ఏమైనా వండినా సరే మనకి పొంగదు. ఇలా మనం అన్నమైనా పప్పు అయినా కడిగి ఎసరు పోసిన తర్వాత ఇటువంటి కాస్త బారుగా ఉండే ఒక స్పూన్ వేయండి. ఇప్పుడు అసలు ఎసరు బయటికి రాదండి, చక్కగా ఉడికిపోతుంది. ఈ టిప్ నేను ఎప్పటి నుండే ఫాలో అవుతున్నాను. నాకు బాగా నచ్చిందండి. ఇలా కుక్కర్లో వండే అలవాటు ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు కూడా ఇలా చేసి చూడండి. చూసారు కదా, అన్నం ఎంత పొడి పొడిగా ఉడికిందో. అసలు పొంగు బయటికి రాకుండా చాలా నీట్గా ఉడికిందండి. ఈ చిన్న కుక్కర్లో వంట కూడా మనకి త్వరగా అయిపోతుందండి. అందుకే నేను ఎక్కువగా ఇటువంటి చిన్న కుక్కర్లే వాడుతూ ఉంటాను. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. మన అందరి ఇళ్లలో కూడా ఇటువంటి చిన్న వస్తువులు ఉంటాయి కదండి. ఇవి వచ్చేసి టీవీ కొన్నప్పుడు, అలాగే వాషింగ్ మిషన్ కొన్నప్పుడు, ఇంకా ఏసీ కొన్నప్పుడు వచ్చినవి ఏవో ఉన్నాయండి ఇంట్లో. అయితే వీటిని మనం ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టామంటే అవసరానికి కనపడవు. ఇలా అన్నీ ఒకే చోట ఇటువంటి బ్యాగ్లో వేసేసామంటే చక్కగా ఉంటాయండి. మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. మనం జ్యువెలరీ కొన్నప్పుడు ఇటువంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదండి. జనరల్గా మనం వీటిని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. నేను పెద్ద స్క్రూ డ్రైవర్స్ అన్నీ కూడా ఇలాగా బాటిల్లో పెట్టానండి. బాటిల్ని నిలువుగా కట్ చేసి ఇలా స్క్రూ డ్రైవర్స్ అన్నీ పెట్టి రబ్బర్లు వేసేసాను. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయండి తీసుకోవడానికి. ఇంకా అన్నిటికన్నా చిన్న స్క్రూస్ ఉన్నాయండి, చిన్న సీలలు. ఇవి మనం అలాగే బ్యాగ్లో వేసామంటే మనం ప్రతిసారి వెతుక్కోవాల్సి ఉంటుందని ఇటువంటి ఒక చిన్న బాక్స్లో వేసి ఈ బాక్స్ను కూడా ఆ బ్యాగ్లోనే పెడుతున్నాను. ఇక చూసారు కదా, మనకి అన్ని వస్తువులు ఒకే చోట చాలా చక్కగా వెతికే పని లేకుండా తీసుకోవచ్చు. ఈ ఐడియా నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం. మన దగ్గర అవసరం లేని కళ్ళజోడు బాక్సులు ఉంటే జనరల్గా పడేస్తాం కదండి. అలా పడేయకుండా దీన్ని చక్కగా ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈ బాక్స్లో మనం చక్కగా ఒక
అలాగే కొవ్వొత్తులండి, మనం కరెంటు పోయినప్పుడు అలా వెలిగించుకోవడానికి కొవ్వొత్తులు అగ్గిపెట్టె ఈ విధంగా పెట్టేసి నేనైతే దీన్ని బాత్రూంలో పెట్టేస్తున్నానండి. బాత్రూంలో ఉన్నప్పుడు సడన్గా కరెంటు పోయిందంటే మనం చక్కగా దీన్ని తీసి వెలిగించుకోవచ్చు. ఈ బాక్స్ చాలా టైట్గా ఉంటుంది కదండి, కాబట్టి మనకి అగ్గి పుల్లలు కూడా మెత్తబడకుండా ఉంటాయి. ఇలా బాత్రూంలో పెట్టి మనకి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. టిప్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. మనం టీలోకి అని అల్లం దంచుకోవడానికి లేదంటే కొద్దిగా మసాలాలు దంచుకోవడానికి మన దగ్గర ఇటువంటి చిన్న చిన్న రోళ్ళు అయితే ఉంటాయి కదా, వాటిని మనం ఇలా ఫ్లోర్ పైన పెట్టి దంచేటప్పుడు బాగా సౌండ్ వస్తూ ఉంటుందండి. ఆ ఇబ్బంది లేకుండా సింపుల్గా ఇలా చేయండి. మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, కొత్తది ఒక స్క్రబ్బర్ తీసుకొని దానికి ఇలా గమ్ పెట్టేసి అతికించేస్తున్నానండి. అడుగు వైపున అతికించేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న స్క్రబ్బర్ని నేను సిజర్తో కట్ చేస్తున్నాను. జనరల్గా మనం ఇటువంటి చిన్న చిన్న రోళ్ళల్లో మసాలాలు దంచేటప్పుడు అడుగున ఒక నాప్కిన్ లాంటిది వేసుకుంటాం కదా, సౌండ్ రాకుండా ఉండటానికి. ఇలా చేస్తే ఇప్పుడు దాని అవసరం ఉండదండి. చాలా సింపుల్ ఐడియా కదా. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.